బర్త్డేలో ఎలిమినేషన్ రౌండ్స్ ఇవి, సెమీఫైనల్స్. మరి ఇక్కడ సాడ్ ఎక్స్ప్రెషన్, హ్యాపీ ఎక్స్ప్రెషన్ అంటూ వీళ్ళకి మేము ఒక థీమ్ ఇచ్చాం. మరి ఆ థీమ్ ప్రకారంగా నెక్స్ట్ హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేయబోతోంది తను రాయ్. హ్యాపీ అనగానే మనకు గుర్తుకొచ్చేవి ఎన్నో సందర్భాలు, మరెన్నో పండుగలు. రంజాన్ అని, క్రిస్మస్ అని, సంక్రాంతి అని, పెళ్లి రోజని, పుట్టినరోజని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంతోషాలు. కానీ మతాలు వేరైనా, కులాలు వేరైనా యావత్ భారతదేశం కలిసికట్టుగా సమైక్యంగా జరుపుకునే ఒకే ఒక రోజు, అదే మన హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సూపర్ పర్ఫార్మెన్స్ అను. సీరియస్లీ మాకు ఆనందం అంటే ఎందులో ఉంటుందని ఎత్తుకుంటూ ఉంటాం, నిజంగా ఇందులోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ తను, దట్ వాజ్ వండర్ఫుల్. ఈ పర్ఫార్మెన్స్ గురించి నేను మిమ్మల్ని అడిగే ముందు అసలు మీ కొరియోగ్రాఫర్ రెడీ సురేష్ వర్మ. ఎలా ఉండింది?
మీరు ఎలా ఉందని అడుగుతున్నారు అసలు. నీకు చూసినందుకు హ్యాపీ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఓకే. చాలా టెన్షన్ తో ఉన్నాను, ఎక్కడ ఏది మిస్ అవుతుంది. యాక్చువల్ ఏంటంటే ఇంత లాంగ్ క్లాత్ వాళ్ళకి మాకు ఇన్స్టిట్యూట్ లో అంత ప్లేస్ లేదు మాట. చాలా టెన్షన్ పడ్డాను. బాయ్స్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, సో మన జడ్జెస్ ని అడుగుదాం. ముందుగా రోజా గారు. ఈ కాన్సెప్ట్ చూసి ఎవరు కూడా ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక దేశభక్తి సాంగ్ ని ఒక మంచి ఫీల్ తో తీసుకొచ్చారు కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆ హ్యాపీనెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. తను ఫేస్ లో లైట్ గా ఉంది, కానీ కాన్సెప్ట్ వైజ్ గా సాంగ్ మొత్తం తీసుకెళ్లిన విధానంలో చాలా బాగుంది. థ్యాంక్ యూ. హ్యాపీనెస్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే, నోబుల్ మాస్టర్. తను కిడ్ వాయిస్ బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ సార్. కాన్సెప్ట్ ఓకే సురేష్ సార్. బాయ్స్ వచ్చినది అది లాస్ట్ లో ఆన్ ద ఫ్లాగ్ ఫార్మేషన్, మేబీ ఈవెన్ లైట్స్, ఫ్లాగ్ కలర్ అన్నీ ఓకే. నాకు ఒకటి అనిపించింది అంటే ఈ కాన్సెప్ట్ ఓకే, కాన్సెప్ట్ కోసం మన క్యాప్షన్ వదలకూడదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇతను హ్యాపీయే ఉంది. సో ఆ సాంగ్ తో ఇంకా ఫ్యూషన్ ఏదో చేస్తుంటే చేయబోతారు, అలాగే ఉంటుంది. ఎందుకంటే స్లోగా గ్రాఫ్ పెంచి ఫాస్ట్ గా నంబర్ అయిపోద్ది, ఇంకా హ్యాపీగా స్వీట్స్ ఇచ్చి అలాగేదో చేయబోతున్నారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఎలా అంటే ఇప్పుడు కృష్ణవంశీ సార్ పిక్చర్ లో ఒక సాంగ్ ఉంది, నేనే ఇండియన్ నేనే ఇండియన్ ఒక సాంగ్ ఉంది, తెలుసా? ఖడ్గం. ఆ పిక్చర్ అది కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుంది, కొంచెం ఊపు, కొంచెం స్పీడ్ కూడా ఉండేది. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మన ఏఆర్ రెహమాన్ వందే మాతరం అది అన్ని వెళ్ళి ఒక పెద్ద ఫీల్ ఇవ్వబోతున్నారు. మీ పట్టుకున్న కాన్సెప్ట్ ద్వారా చెప్తా. సో హ్యాపీనెస్ ఇంకా ఉంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ. వెరీ హ్యాపీనెస్ ఇంకా ఉంటే బెటర్ అంటున్నారు. తను యు వాంట్ టు సే సంథింగ్? సో తను యువర్ యాక్షన్ ప్లీజ్. ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి టైప్ తను TANU and send 57575 కి ప్లీజ్ ఓట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత ఆన్ నాచో రే.